వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి రెచ్చిపోయారు. వైఎస్ఆర్సీపీ నేతలు ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. మీడియా సాక్షిగా నోటికొచ్చినట్లు మాట్లాడారు. అమ్మతోడు అడ్డంగా నరికేస్తారంటూ బరితెగింపు వ్యాఖ్యలు చేశారు. ఆయన పగులుతాదంటే నా గురించి మాట్లాడితే మొహమాటం లేకుండా మంచి పద్ధతి చేస్తే నన్ను ప్రశ్నిస్తారా? సిక్సర్ కొడతానే ఉంటా. ఫుట్బాల్ ఆడతా, ఫుట్బాల్ కాలుతో కొడితే గోల్ మూతి పగులుతుంది. రాంచబాడికి సుధీర్కు బ్యాట్ లేదు కాదు, అడ్డం నరికేది ఉంది. అమ్మతోడు అడ్డం నరికినట్టు. వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి రెచ్చిపోయారు. వైఎస్ఆర్సీపీ నేతలు ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. మీడియా సాక్షిగా నోటికొచ్చినట్లు మాట్లాడారు. ఆయన అమ్మతోడు అడ్డంగా నరికేస్తానంటూ బరితెగింపు వ్యాఖ్యలు చేశారు. మూతి పగులుతాదంటే నా గురించి మాట్లాడితే మొహమాటం లేకుండా మంచి పద్ధతి చేస్తే నన్ను ప్రశ్నిస్తారా? సిక్సర్ కొడతానే ఉంటా. ఫుట్బాల్ ఆడతా, ఫుట్బాల్ కాలుతో కొడితే గోల్ మూతి పగులుతుంది. రాంచబాడికి సుధీర్కు బ్యాట్ లేదు కాదు, అడ్డం నరికేది ఉంది. అమ్మతోడు అడ్డం నరికినట్టు. మూతి పగులుతాదంటే నా గురించి మాట్లాడితే మొహమాటం లేకుండా మంచి పద్ధతి చేస్తే నన్ను ప్రశ్నిస్తారా? సిక్సర్ కొడతానే ఉంటా. ఫుట్బాల్ ఆడతా, ఫుట్బాల్ కాలుతో కొడితే గోల్ మూతి పగులుతుంది. రాంచబాడికి సుధీర్కు బ్యాట్ లేదు కాదు, అడ్డం నరికేది ఉంది. అమ్మతోడు అడ్డం నరికినట్టు. రైట్, మూతి పగిలిద్ది, అమ్మతోడు అడ్డంగా నరికేస్తా అంటూ బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. కార్తిక్, జమ్మలమడుగులో ఒక రకంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే అది ఫ్యాక్షన్ ప్రాంతము. అదేవిధంగా ఆదినారాయణ రెడ్డి కుటుంబానికి, రామసుబ్బారెడ్డి కుటుంబానికి గత కొన్ని దశాబ్దాలుగా ఫ్యాక్షన్ నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ వ్యాఖ్యలతో మరింత దారుణమైనటువంటి పరిస్థితులు ఏర్పడే నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న ఆదినారాయణ రెడ్డి ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ తాను సుధీర్ రెడ్డి ఏదైతే నో బాల్, అదేవిధంగా రామసుబ్బారెడ్డి వైట్ బాల్ వేస్తారు, నేను సిక్స్ కొడతానని చెప్పేసి కొంచెం ఎక్కువగా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో దానికి రెస్పాండ్ అవుతూ ఈ రోజు రామసుబ్బారెడ్డి ఉదయం ప్రెస్ మీట్ పెట్టి నో బాల్, సిక్స్ బాల్ సంగతి తర్వాత ముందు మీరు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీని ప్రజలకు అమలు చేయండి అని చెప్పేసి ఆయన గౌరవంగా ఒక సూచన చేసినటువంటి పరిస్థితి ఉంది. దీనికి మళ్ళీ ఈయన ఇమీడియట్ గా ఆదినారాయణ రెడ్డి రియాక్ట్ అవుతూ ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి కాలుతో తంతాను, అదేవిధంగా అడ్డంగా నరికేస్తాను అని చెప్పేసి ఫుట్బాల్ ఆడినట్టు ఆడతానని చెప్పేసి కొన్ని అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇది కొంత ఉద్రిక్త, ఎందుకంటే వ్యక్తిగతంగా ఆయన మాట్లాడటం, అది కూడా రామసుబ్బారెడ్డి, సుధీర్ రెడ్డి పేర్లను ప్రస్తావిస్తూ ఆయన మాట్లాడిన పరిస్థితి. అసలు అది ఫ్యాక్షన్ ప్రాంతం కావటము, దానికి వీరి కుటుంబాల మధ్య కూడా ఫ్యాక్షన్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇది ఎటువైపుకు దారితీస్తుంది అనేది చాలా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే నాయకుల మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది. ఇప్పుడు రామసుబ్బారెడ్డి కానీ సుధీర్ రెడ్డి వైపు నుంచి ఇంకా రెస్పాన్స్ రావాల్సింది. ఆదినారాయణ రెడ్డి కావాలని రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు అనేటటువంటి ఒక ఏదైతే అభిప్రాయం అయితే వినిపిస్తుంది. మొత్తం మీద జమ్మలమడుగు ప్రాంతంలో అయితే ఇది కొంత ఉద్రిక్త వాతావరణాన్ని నెలకొల్పే పరిస్థితి అయితే కనిపిస్తుంది. కార్తిక్. శ్రీనివాస్, అంటే ఎమ్మెల్సీ కానీ ఎక్స్ ఎమ్మెల్యే స్థాయి నేతలు ఇలా సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలి అని అడిగితేనే ఇట్లా బూతులు తిడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇప్పుడు స్థానికులు, సామాన్యులు అడిగితే వారి పరిస్థితి ఎలా ఉండబోతోంది? దీనిపై స్థానికులే ఉంటున్నారు. అసలు జమ్మలమడుగులో అలా అడిగేటటువంటి పరిస్థితి అయితే ఆదినారాయణ రెడ్డి కానీ వాళ్ళ వద్ద లేదైతే స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు చెప్పిందే వేదం, మేము చెప్పిందే ఏదైతే చేస్తాము అనేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారు. మేము ఇంత అభివృద్ధి చేసాం, సరే ఎమ్మెల్యే అయిన తర్వాత మేము ఇంత అభివృద్ధి చేస్తామని చెప్పుకోవడంలో తప్పులేదు. కానీ దానికి ఏదైతే మాజీ ఎమ్మెల్యేని కానీ, అదేవిధంగా ప్రస్తుతం ఎమ్మెల్సీగా వైఎస్ఆర్సీపీ తరఫున ఉన్నటువంటి రామసుబ్బారెడ్డిని కానీ వీళ్ళిద్దరిని ఏది వైట్ బాల్, నో బాల్ అనేటువంటి కామెంట్స్ చేయడంతో వాళ్ళు కొంత నొచ్చుకున్నటువంటి పరిస్థితి. దానిలో భాగంగానే ఇటువంటిది వీళ్ళనే ఈ విధంగా మాట్లాడుతున్నప్పుడు ఇక సామాన్య ప్రజలు అక్కడికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమస్యలు చెప్పుకునే దానికి కానీ, లేకపోతే ఇట్లాంటి ఏదైతే అభివృద్ధి కార్యక్రమాల గురించి అడిగే పరిస్థితి అయితే అక్కడ ఏమాత్రం లేదనేది ఇప్పుడే కాదు, ఆదినారాయణ రెడ్డి గతంలో కూడా ఎమ్మెల్యేగా చేస్తున్నటువంటి పరిస్థితి, వాళ్ళ కుటుంబానికి సంబంధించి చాలా మంది ప్రజాప్రతినిధులుగా చేస్తున్నటువంటి పరిస్థితి. ఎవరు కూడా ధైర్యంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగేటువంటి పరిస్థితి అయితే లేదనేది అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు.